హాయ్ గైస్, అనకాపల్లికి వెళ్లే దారిలో సాలాపువానిపాలెంకి దగ్గరలో చింతలను తీర్చే ఏకైక చింతామణి గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి ఎంటర్ అవగానే మనసుకు ఆహ్లాదకరంగా ఉండే గ్రీనరీతో నిండి ఉంటుంది. ఆలయం ఎంట్రన్స్లో 32 గణపతి విగ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ విగ్రహాలు చూస్తూ ఉంటే మనలో దైవభక్తి మరింత పెరుగుతుంది. ఒక్కొక్క విగ్రహాన్ని దర్శించుకుంటూ వెళ్తే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. చుట్టూ చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఆంజనేయ వ్రతానికి ఒక ప్రత్యేకత ఉంది. పంతులు గారిచే ఆంజనేయ తాడు కట్టించుకొని కొబ్బరి బొండం తీసుకొని 16 ప్రదక్షిణలు చేసి కొబ్బరి బొండం కట్టి 18 రోజులు నిష్ఠతో వ్రతం చేసి 18వ రోజు వచ్చి కొబ్బరి బొండం ఒలిచి ఆంజనేయ స్వామికి నివేదిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉండే గణపతి విగ్రహం దర్శనం మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గణపతికి భక్తులు బెల్లం గరిక సమర్పిస్తారు. ఈ ఆలయంలో ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఆలయ ప్రత్యేకత మరొకటి చెప్పాలంటే వివిధ రాసుల వారికి సంబంధించిన వివిధ వృక్షాలు అయితే ఇక్కడ ఉండే నక్షత్రవనంలో ఉంటాయి. ఇవి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. నేనైతే మా ఫ్యామిలీతో ఈ ఆలయానికి వెళ్ళాను. మీరు కూడా వీలైతే ఈ ఆలయాన్ని దర్శించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.